Unsure of your dream, study abroad destination, clear your doubts. Videsh Consult. Call 9676502888. ఎవరైనా ఇప్పుడున్న స్టూడెంట్స్ అమెరికా అండ్ కెనడా కాకుండా వాళ్ళ చూపు వేరే కంట్రీస్ వైపు పడుతుంది. అందులో మెయిన్గా యూకే. అంటే యూకేలో ఈ స్టడీ ప్రాసెస్ కానీ అక్కడ మాస్టర్స్ చేయాలంటే ఎలా ఉంటుంది ఏంటి? బిగ్ ఫోర్ బ్రదర్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఆల్వేస్ అంటే స్టడీ అబ్రాడ్కి మాకు మా భాషలో మా బిగ్ ఫోర్ బ్రదర్స్ ఉంటారు. ఈ బిగ్ ఫోర్ బ్రదర్స్లో ఫస్ట్ బ్రదర్ వచ్చి యూఎస్ఏ, సెకండ్ బ్రదర్ కెనడా, థర్డ్ బ్రదర్ ఆస్ట్రేలియా, ఫోర్త్ బ్రదర్ ఇస్ యూకే. అయితే ఫస్ట్ బిగ్ త్రీ బ్రదర్స్ వచ్చేటప్పటికి కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు మన పరిస్థితుల్లో. సో ఇక్కడ ఏంటంటే ఆ సీట్స్ ఇప్పుడు ఫిల్ అయిపోయి బట్ అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ పెరిగింది. అబ్రాడ్కి వెళ్ళి ఎవరైనా చదువుకోవాలనుకుంటున్నప్పుడు ఏ కంట్రీస్ ద బెస్ట్ అనుకుంటూ ఉంటే, సో అలాంటి టైంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మాత్రం యూకే ఈజ్ ద బెస్ట్ అని కూడా అనిపిస్తుంది. మరి యూకే కంట్రీస్కి మనం వెళ్ళడానికి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అక్కడ ఏదైనా మనం వెళ్ళేటప్పుడు ఎగ్జామ్స్ ఏదైనా రాయాలా? ఇలా బోల్డ్ అండ్ డౌట్స్ అనేది కూడా వస్తున్నాయి కదా. మీ డౌట్స్ అన్నిటికి కూడా క్లారిఫై చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ యొక్క డైరెక్టర్ సాయినాథ్ గారు. మరి ఆయన్నే అడుగుదాం. హాయ్ సార్. హలో చంద్రయ్య సార్. యునైటెడ్ కింగ్డమ్ వినగానే ఓ గోల్డెన్ కంట్రీస్ అనేది కూడా ఉంటాయి. ఆ యూరోపియన్ స్ట్రక్చర్ కానీ, సో అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కాకపోతే ఎవరైనా ఇప్పుడున్న స్టూడెంట్స్ అమెరికా అండ్ కెనడా కాకుండా వాళ్ళ చూపు వేరే కంట్రీస్ వైపు పడుతుంది. అందులో మెయిన్గా యూకే. అంటే యూకేలో ఈ స్టడీ ప్రాసెస్ కానీ అక్కడ మాస్టర్స్ చేయాలంటే ఎలా ఉంటుంది ఏంటి? సో మీరు అడిగినట్టు కరెక్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఈ మూమెంట్లో యాక్చువల్గా ఫోర్ బ్రదర్స్ అంటాం. బిగ్ ఫోర్ బ్రదర్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఆల్వేస్ అంటే స్టడీ అబ్రాడ్కి మాకు మా భాషలో మా బిగ్ ఫోర్ బ్రదర్స్ ఉంటారు. ఈ బిగ్ ఫోర్ బ్రదర్స్లో ఫస్ట్ బ్రదర్ వచ్చి యూఎస్ఏ, సెకండ్ బ్రదర్ కెనడా, థర్డ్ బ్రదర్ ఆస్ట్రేలియా, ఫోర్త్ బ్రదర్ ఇస్ యూకే. అయితే ఫస్ట్ బిగ్ త్రీ బ్రదర్స్ వచ్చేటప్పటికి కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు మన పరిస్థితుల్లో. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇవ్వాల్సినంత సపోర్ట్ ఇవ్వట్లేదంటే ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్ అక్కడ వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేయొద్దని కానీ, లేకపోతే అక్కడ ఉన్న ప్రజెంట్ ఎకనామిక్ టర్మాయిల్ కానీ, పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల కెనడా కానీ, తర్వాత యూఎస్ చూస్తే మనం చెప్పక్కర్లేదు, తర్వాత నెక్స్ట్ ఆస్ట్రేలియా చూస్తేనేమో ఇండియన్స్ పొమ్మనకుండా పొగపెట్టేట్లాగా ప్రతి 100 మందిలో 5 వీసా ఇచ్చే పరిస్థితులు అక్కడ. సో ఇవన్నీ చూసుకున్నాక ఇప్పుడు ఒకటే బ్రదర్ మిగిలాడు. అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో బిగ్ ఫోర్లో ఆబ్వియస్లీ 3 are డౌన్ నా. సో ఇట్ ఈస్ ఓన్లీ ది వన్ బ్రదర్ హూ లెఫ్ట్ ఫర్ అస్. కాబట్టి ఈ సంవత్సరం మేము చూసుకుంటే కూడా గణాంకాలు లైక్ ఇఫ్ యూ కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్, యూకే హ్యాస్ రైజన్ టు 20%. సో లాస్ట్ ఇయర్ కంటే ఇండియన్స్ ఈ ఇయర్ 20% ఎక్కువ పెరిగారు ప్రతి యూనివర్సిటీలో కూడా. సో ఎందుకు ఇప్పుడు యాక్చువల్గా ఈ మే ఇంటెక్కి ఆల్రెడీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఉన్నాము. సో ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీస్ అప్లికేషన్ క్లోజ్ అయిపోయాయి. టెక్నికల్గా ఏంటంటే లైక్ దే యూస్ టు ఇష్యూ ద క్యాష్ టిల్ మే ఫస్ట్ వీక్ వరకు కూడా జనరల్గా ఉన్నప్పుడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే వాళ్ళు క్యాష్ కూడా ఇష్యూ చేసేసి ఇప్పుడు మాకున్న కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే ఈ ఇంటెక్ ఇప్పుడు డబుల్ కడితే నెక్స్ట్ సెప్టెంబర్ ఇంటెక్ షిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళని. బికాస్ దే ఆర్ ఎగ్జాస్టెడ్ విత్ క్యాష్. బికాస్ ప్రతి యూనివర్సిటీ కూడా ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యాష్ నెంబర్స్ ఉంటాయి, అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్. ఆ సీట్స్ ఇప్పుడు ఫిల్ అయిపోయి బట్ అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది రోల్ ఆన్ అవుతుంది. రోల్ అనేది నెక్స్ట్ ఇంటెక్ మీదకి వస్తుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే డిమాండ్ పెరిగింది. సో ఈ డిమాండ్ పెరగడానికి ముఖ్యమైన కారణం వచ్చేప్పటికి ఒకటి మిగతా ఆప్షన్స్ లేకపోవడం అయితే, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆప్షన్ ఉన్న ఆప్షన్ మంచిదా కాదని మనం చూసుకుంటే ఎవ్రీబడి ఈజ్ క్వైట్ ఈజీలీ జస్టిఫైడ్ దట్ యూకే ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. బికాస్ మన యూకేలో మనం చేసే యూనివర్సిటీస్ అన్నీ కూడా ట్రెడిషనల్ యూనివర్సిటీస్ అండ్ ఇవన్నీ కూడా పబ్లిక్ యూనివర్సిటీస్, నాట్ ఏ ప్రైవేట్ వన్స్. యూకేలో మేము చేసే ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా ఇవన్నిట్లో గవర్నమెంట్ ఈజ్ ఓనర్. అన్ని యూకేవిఐ అని చెప్పి అక్కడ వాచ్ డాగ్ ఉంటుంది. దాని అబ్జర్వేషన్లో ఉన్న యూనివర్సిటీస్ మాత్రమే ఇండియన్స్ వీసా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఒకప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ అవన్నీ 2012 కంటే ముందు ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే యూకేలో ఎడ్యుకేషన్ మొత్తం స్ట్రీమ్లైన్ చేసేసి ప్రతి యూనివర్సిటీ కూడా గవర్నమెంట్ అండర్లో ఉంటే మాత్రమే వాళ్ళకి వీసాలు ఇచ్చే అధికారం ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనకి హ్యాంకీ ప్యాంకీ యూనివర్సిటీస్ ఉండవు. సో ఆబ్వియస్లీ వీళ్ళే ప్రతి యూనివర్సిటీకి కూడా దే ఆర్ డెఫినెట్లీ మెయింటైనింగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ అన్ని యూనివర్సిటీస్లో కూడా స్టడీస్ ప్లస్ ఇంటర్న్షిప్ అంతర్భాగంగా ఉంటుంది. సో వీళ్ళు ఒక 1 year చదువుతారు, ఒక 1 year ఫుల్ టైం వర్క్ చేసుకుంటారు, దెన్ ఓన్లీ దే గెట్ గ్రాడ్యుయేటెడ్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఫీజు వచ్చేటప్పటికి కూడా చాలా అఫోర్డబుల్గా ఉంది.
అంటే వెన్ యూ కంపేర్ విత్ ఆస్ట్రేలియా ఆర్ కెనడా ఆర్ యూఎస్ఏ సగం కాస్ట్లో యూకేలో ఎడ్యుకేషన్ అయిపోతుంది. సో ఆబ్వియస్లీ మనకేంటంటే అఫోర్డబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈజీ. తర్వాత ఈ ఫీజులో కూడా ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఇయర్లో కొంత, సెకండ్ ఇయర్లో కొంత కట్టుకోవచ్చు. ఆ కొంత కూడా ఒకేసారి కాకుండా మళ్ళీ దాంట్లో కూడా ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు ఎవ్రీ ఇయర్ ఫీజు కూడా. సో దీని ద్వారా ఏమవుతుందంటే స్టూడెంట్స్కి అఫోర్డబిలిటీ పాయింట్లో కూడా అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు 20 hours per week వర్క్ పర్మిట్ ఉంటుంది. దాంట్లో చక్కగా నెలకు 1,20,000 రూపాయలు సంపాదించుకున్నా కూడా దాంట్లో 40,000-50,000 ఖర్చు అయినా కూడా తత్తిమా ఒక 60,000-70,000 రూపాయలు వాళ్ళ సేవింగ్స్ ఉంటుంది. సో దీని ద్వారా వాళ్ళు అక్కడ ఉన్న ఫీజు కూడా వాళ్ళు పే చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దీనివల్ల ఏంటంటే యూకేకి అమాంతం కొద్దిగా కాంపిటీషన్ పెరిగిన మాట వాస్తవం. కాకపోతే హ్యావింగ్ సెడ్ దట్ ఇప్పుడున్న దాంట్లో యూకే ఇస్ డెఫినెట్లీ గుడ్ ఆప్షన్ ప్రొవైడెడ్ స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళారో మర్చిపోకూడదు. చదువుకోవడానికి వెళ్ళారు, చదువుకోవాలి. సో కొంతమంది ఏంటంటే కొంత డివియేట్ అయిపోయి వాళ్ళ ఫస్ట్ ఇయర్ మాస్టర్స్లో కూడా వాళ్ళు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ కూడా చేయడం వల్ల వారానికి ఒక 40-45 గంటలు పనిచేసే వాళ్ళు నాకే బోల్డ్ అని తెలుసు. ఓకే. సో ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఏంటంటే ఇక్కడ కష్టాలన్నీ ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ చెప్తున్నారు. బట్ కష్టాలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ వర్క్ చేస్తూ చాలామంది ఎర్న్ చేస్తున్నారు. కానీ దాంట్లో ఎన్నాళ్ళు మన లైఫ్ లాంగ్ ఆ జాబ్స్ చేయలేము కదా. సో ప్రొఫెషనల్ సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే వారానికి 20 hours అంటే సాటర్డే సండే 10 hours చేసుకుని మిగతా 5 days చక్కగా ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ ట్రిప్స్ ఉంటే ట్రిప్స్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తే కనుక ఫస్ట్ ఇయర్లో సరిగ్గా చదివితే సెకండ్ ఇయర్ ఆటోమేటిక్ ఇంటర్న్షిపేగా దాంట్లో ప్రొఫెషనల్గా ఫుల్ టైం జాబ్ చేస్తారు. ఈ ఫుల్ టైం జాబ్ చేసేటప్పుడు ఇంకా నో క్వశ్చన్స్ ఆస్క్డ్, యూనివర్సిటీకి వెళ్ళక్కర్లేదు, పుస్తకాలు తీయక్కర్లేదు, చదువుకోవడం ఇవేవి లేవు. డైరెక్ట్గా యూర్ వర్కింగ్ ఇన్ ఏ ఫుల్ టైమ్ కంపెనీ యాజ్ అ ఫుల్ టైమ్ ఎంప్లాయీ, యాజ్ గుడ్ యాజ్ యాక్చువల్లీ ఫుల్ టైమ్ ఎంప్లాయీ. కాబట్టి ఆటోమేటికలీ మీకు ఇక్కడ ఎకనామిక్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. సెకండ్ ఇయర్లో మినిమం ఒక 1,500 నుంచి 2,000 pounds వరకు మా స్టూడెంట్స్కి చాలామందికి ప్యాకేజ్ వచ్చాయి. సో ఇంటర్న్షిప్ చేసేటప్పుడు చక్కగా ఈ 1 year ఇంటర్న్షిప్లో వీళ్ళు మినిమం ఒక 18 lakhs to 20 lakhs ఎర్న్ చేసుకుంటున్నారు, విచ్ ఈస్ మోర్ దెన్ ద టోటల్ ఫీజ్ వాట్ దే స్పెంట్. సో 2 yearsలో ఎంఎస్ అయిపోయింది, దాంట్లో 1 year ఎక్స్పీరియన్స్ దొరికింది. సో ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక ఫ్రెషర్కి చాలా తేడా ఉంటుంది. సో ఒక 1 year ఇంటర్న్షిప్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద యూకే కంపెనీ. సో ఆబ్వియస్లీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీకు ఇంకొక ఫుల్ టైం జాబ్ పట్టుకోవడానికి ఇక్కడున్న ఈ 1 yearలో మీరు నేర్చుకున్న మెలకువలు అన్నీ చాలా హెల్ప్ అవుతాయి, ప్రొవైడెడ్ యూ గెట్ ఇట్. సో అది క్రాక్ చేయడం కోసం కావాల్సిన కొద్ది పేషెన్స్, ప్రాపర్ గైడెన్స్ తోటి ఆల్రెడీ మీరు వెళ్ళిన తర్వాత కూడా ఎవరైతే ఇంటర్న్షిప్ జెన్యూన్గా క్యాచ్ చేశారో వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళ గైడెన్స్ తీసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. అయితే కొంతమంది మన వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిన తర్వాత అరే నేను చాలా ట్రై చేసాను నాకే కాలేదు నీకేమవుతుంది, ఇలాంటి మాటలు మన తెలుగు వాళ్ళకి ఫాస్ట్గా వస్తాయి. ఏ నా వల్లే కాలేదు నీ వల్ల ఏమవుతుంది, నథింగ్ లైక్ దట్. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ స్కిల్ సెట్ డిఫరెంట్, ఎవ్రీ మైండ్ ఈజ్ డిఫరెంట్. సో మనల్ని మనం నమ్ముకుని మన స్కిల్ సెట్ని మనం కరెక్ట్గా ఫోకస్ చేసి అక్కడ ఇంటర్న్షిప్గా మనం చేసేది. ఇంటర్న్షిప్లో వాస్తవానికి 3,000 euros ఇవ్వాల్సిన 1,500 euros ఇస్తున్నారు. సో కంపెనీకి ఆ లాభం ఉంది. ఆ లాభం కంపెనీకి ఉన్నప్పుడు ఆటోమేటికలీ దే వాంట్ టు టేక్ ఇంటర్న్స్, ప్రొవైడెడ్ మీ కనీసం అది చేయగలిగే కెపాసిటీ, కనీసం ఇంట్రెస్ట్ ఉంది, కష్టపడతారు అనే విషయం చూపించగలగాలి. అది చూపిస్తే ఆటోమేటిక్గా యు ఆర్ దేర్. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఈ 2 years ఎంఎస్ చేసిన తర్వాత ఈ కంట్రీలో 2 years స్టే బ్యాక్ ఆప్షన్ ఇస్తారు. యూకేలో ఏంటంటే మెయిన్గా చాలా కంట్రీస్లో 1 year, 18 months, 6 months అలా పోస్ట్ స్టడీ వర్క్ ఇస్తారు. కానీ యూకేలో మాత్రం దే గివ్ 2 years స్టే బ్యాక్ ఆప్షన్. 2 years యాక్చువల్లీ వాస్తవంగా చెప్పాలంటే ఇండియాలో కూడా బీటెక్ అయిన తర్వాత ఒక 2 yearsలో ఎవరైతే జాబ్ క్రాక్ చేస్తారో మనందరికి ఉన్న కామన్ అండర్స్టాండింగ్ ఏంటంటే హీ స్కిల్ఫుల్. బట్ వేరేస్ 2 yearsలో కూడా జాబ్ దొరకలేదంటే హీఈస్ నాట్ దట్ స్కిల్డ్ అనేది మనం అనుకుంటాం. ఏది ఉన్న సిచ్యువేషన్లో ఇండియాలో అన్ఎంప్లాయబిలిటీ రేట్ ఎక్కువ. ఉన్న జాబ్ గ్రాడ్యుయేట్ అయ్యే స్టూడెంట్స్ కంటే ఉన్న జాబ్ ఓపెనింగ్స్ వాస్తవంగా 2,50,000 మంది పాస్ అవుట్ అయితే 20,000 జాబ్స్ కూడా లేవు. బట్ వేరేస్ ఇఫ్ యూ కంపేర్ విత్ యూరోపియన్ కంట్రీస్, ఎస్పెషల్లీ యూకే లాంటి కంట్రీలో ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ షార్ట్ స్కిల్డ్ లిస్ట్లో ఐటీ వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు, ఆర్ టెక్నాలజీ వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు, మ్యానేజ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఏంటి వాళ్ళకి కావాల్సిన రిసోర్స్ కంటే తక్కువ ఉన్నారు. బికాస్ అక్కడ ఏంటంటే ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ, అంటే ఇప్పుడు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వాళ్ళ పాపులేషన్ ఎక్కువ అండ్ యంగ్ జనరేషన్ తక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ వెళ్తే కనుక ఆ స్కిల్ సెట్ కరెక్ట్గా ప్రదర్శిస్తే దే ఆర్ ఈజీలీ క్రాకింగ్ ఏ జాబ్. కాబట్టి ఇది మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకొని అక్కడ 2 years అవకాశం ఇచ్చినా కూడా జాబ్ పట్టుకోలేకపోతే
దేర్ ఈస్ సమ్ మిస్టేక్ సమ్వేర్, అది నేను చెప్పను. పర్సన్లో సంథింగ్ అంతే. అంటే స్కాలర్షిప్ విషయానికి ఎలా ఉంటుంది అంటే సో యూకే యూనివర్సిటీస్ ఏంటంటే అన్ని యూనివర్సిటీస్లో కూడా బై డిఫాల్ట్ అక్కడ మనకి వైస్ ఛాన్సలర్ స్కాలర్షిప్స్ అని, తర్వాత ఇంటర్నేషనల్ బ్రూజరీస్ అని, అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇండియా పర్టికులర్ పూర్ కంట్రీ కాబట్టి మనకు కొన్ని యూనివర్సిటీస్లో స్టాండర్డ్గా స్కాలర్షిప్ ఇస్తారు. అలా కాకుండా వాళ్ళ ప్రొఫైల్ బట్టి కూడా కొంత అడిషనల్ స్కాలర్షిప్ ఇస్తారు. సో కనీసం ఒక 3 lakhs to 6 lakhs వరకు స్కాలర్షిప్ అనేది మన విదేశ్ కౌన్సిల్ నుంచి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ఓకే, అంటే అలాగే ఉద్యోగ అవకాశాల గురించి కూడా ఎలా ఉంటుందో అని చెప్పారు. కాకపోతే మనం అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది సార్? సో ప్రొసీజర్ లక్కీగా ఏంటంటే ఇప్పుడు యూకేలో మన ఇండియాలో మనం ఇప్పుడు వాడే ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఇది వాళ్ళు నేర్పించి వెళ్ళిందే. సో అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు స్లాంగ్ పరంగా ఇబ్బంది పడరు. అంటే ఎగ్జాంపుల్ యూకేకి వెళ్ళిన స్టూడెంట్స్కి, అంటే ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తే ఒక యూకే బ్యాట్స్మెన్ మాట్లాడిన దానికి ఒక ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది. మనకి ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ మాట్లాడింది కొంచెం కష్టపడి వినాలి, యూకే వాళ్ళది ఈజీగా అర్థమవుతుంది. బికాస్ వాళ్ళ ఇంగ్లీష్ మన ఇంగ్లీష్ సేమ్ అండ్ ద ప్రొనౌన్సియేషన్ సేమ్, స్లాంగ్ సేమ్ కాబట్టి మన ఇండియన్స్కి అక్కడ వెళ్ళిన తర్వాత ఇబ్బంది ఉండదు. రెండో థింగ్, ఆ విషయం వల్ల ఇక్కడ IELTS, TOEFL, GRE లాంటి ఎగ్జామ్స్ అవసరం ఉండదు. బికాస్ మీ బ్యాచిలర్స్ ఏతుందో అది ఇంగ్లీష్ మీడియంలో చదివారు కాబట్టి మీరు అక్కడ మాస్టర్స్ చదవడానికి మీ MOI ద్వారా మనం పంపించవచ్చు. సో వితౌట్ గివింగ్ ఎనీ IELTS అండ్ TOEFL ఎటువంటి ఎంట్రన్స్ పరీక్షలు లేకుండా నేరుగా మన 10th ఇంటర్ డిగ్రీ అండ్ కాలేజ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ పెట్టుకొని స్ట్రైట్ అవే వీ కెన్ సెక్యూర్ ద ఆఫర్ లెటర్ ఫర్ యూకే. అంటే మన ఇండియన్ స్టూడెంట్స్కి యూకేలో సెటిల్మెంట్ ఎలా ఉంటుందంటారు? సో సెటిల్మెంట్ ఇంతకుముందు నేను చెప్పినట్లండి, వీళ్ళు కరెక్ట్గా చదివి 2 years పోస్ట్ స్టడీ వర్క్లో ఏదైనా ఒక ఫుల్ టైమ్ జాబ్ విచ్ ద శాలరీ విల్ బి అబౌట్ 36,000 euros pounds per year, 30 నుంచి 36,000 pounds ప్లస్ కంపెనీ ఒక లెవెల్ 1 కంపెనీలో వాళ్ళకు ఫుల్ టైమ్ జాబ్ కాంట్రాక్ట్ వస్తే దాన్ని Tier 2 వీసా అంటాం. అలా ఒక 5 years వాళ్ళు Tier 2 వీసా మీద ఉంటే దే స్ట్రైట్ అవే గెట్ ఎ PR. సో ఈజీగా సెటిల్ అవ్వడానికి యూకే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ ఫర్ స్టూడెంట్స్ కన్సిడర్డ్ ప్రొవైడెడ్ దే ఆర్ ఆన్ ద ట్రాక్. ఓకే, ఈ PR సంపాదించడం కానీ ప్రాసెస్ కానీ ఎలా ఉంటుంది సార్? అది PR ఈజ్ యాక్చువల్లీ బై డిఫాల్ట్ ఒక పీరియడ్ ఆఫ్ మీకు 5 years వర్క్ పర్మిట్ తర్వాత మీరు నెక్స్ట్ 6th year కూడా వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ అప్లై చేస్తారు మీకు తెలియకుండా. ఓకే, కానీ మీకు వచ్చేది ILR వస్తుంది. సో ఆటోమేటికలీ వన్స్ యూ సాటిస్ఫై దోస్ రిక్వైర్మెంట్స్ వీ నీడ్ నాట్ రిమైండ్ దెమ్ దట్ యూ నీడ్ PR. బికాస్ PR అనేది ఏంటంటే ఆల్రెడీ నువ్వు ఇన్నేళ్ళు ప్రూవ్ చేసావు కదా, వాళ్ళ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ కూడా అది చూసుకుంటారు. చూసుకున్నారా యూ ఆర్ క్వాలిఫైయింగ్, బింగో యూ గెట్ ఎ PR. ఆ PR వచ్చిన తర్వాత 4 years తర్వాత పాస్పోర్ట్ కూడా ఇస్తారు, సిటిజన్షిప్ కూడా వచ్చేస్తుంది. అంటే ఎందుకంటే ముందు ఆ వీసా ప్రాసెస్ అనేది కూడా సో స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది? సో ఐ వుడ్ సే ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ ఫ్రెండ్లీ వీసా ప్రాసెస్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ ఈజ్ యూకే అండి. టచ్ వర్డ్ 100% సక్సెస్ రేట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే బేసికలీ వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. ఒకటి యూనివర్సిటీ అడ్మిషన్, తర్వాత 2 ఫండ్స్ రిక్వైర్మెంట్, 3 ఒక చిన్న మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇవి 3 క్లియర్ అయిపోయింది అంటే ఆటోమేటికలీ వీ గెట్ ఎ డాక్యుమెంట్ కాల్డ్ CAS, కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్. ఇది వచ్చిందంటే 90% వీసా వచ్చేసినట్టే. ఆ తర్వాత వీసా డ్రాపింగ్ విల్ జస్ట్ రిమైన్ ఏ ఫార్మాలిటీ. దానికి ఆ స్టూడెంట్ ఇన్సూరెన్స్ అవి పే చేసి వీసా ఫీజ్ పే చేసి డైరెక్ట్గా హైదరాబాద్ VFS వెళ్ళి డ్రాప్ చేస్తారు. ఇక్కడ ఎటువంటి ఇంటర్వ్యూస్ ఉండవు, కాన్సులేట్ నుంచి ఏ ఇంటర్వ్యూ లేకుండా నేరుగా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే డ్రాప్ బాక్స్ వీసా ద్వారా వాళ్ళకి వీసా అనేది సక్సెస్ అయ్యి వాళ్ళకి వచ్చేస్తుంది. కాబట్టి స్టూడెంట్కి హ్యాపీగా బీయింగ్ ఎట్ కంఫర్ట్ ఆఫ్ హోమ్ మీ ఇంటికి పాస్పోర్ట్ కొరియర్లో వస్తుంది. ఓకే, అంటే మీరు స్టార్టింగ్లో ఉన్నారు ఏంటంటే యూజువల్గా ఈ వీసా ప్రాసెస్ కానీ మాస్టర్స్ చదవడానికి వెళ్ళడానికి 4 బిగ్ బ్రదర్స్ అనే వాళ్ళు ఉంటారు. అందులో మనకి ఇప్పుడు ప్రెజెంట్ బాగా అనుకూలంగా ఉన్న బ్రదర్ ఎవరైనా ఉన్నారంటే అది యూకే అన్నారు. ఆ యూకే ప్రాసెస్ కానీ కంప్లీట్గా చేయడానికి విదేశ్ కన్సల్ట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ అనేది కూడా మాకు దొరుకుతుంది? So first thing ఏంటంటే విదేశ్ కన్సల్ట్స్ doesn't charge a single penny for the processing of UK. Okay. Because we are working officially with all the universities, so we are not supposed to charge the student. Okay. It's our contract. So obviously we are not charging anything from them. Second thing ఏంటంటే with UK what we make sure is we help the student from application till accommodation. And in fact కొన్ని చోట్ల we can also support for contacts for the part times also. That's a different ball game altogether. అది ప్రామిస్ చేయలేము కానీ బట్ వేరేస్ అకామిడేషన్ వరకు అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ఒక స్టూడెంట్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ ప్రొఫైల్ ప్రకారంగా వాళ్ళకి ఏ యూనివర్సిటీ అయితే తక్కువలో కాస్ట్ అవుతుంది అక్కడ జాబ్ స్కోప్ ఎక్కువ ఎలా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నాలజీ కొన్ని యూనివర్సిటీలు ఫేమస్, వేరస్ IT కొన్ని యూనివర్సిటీలు ఫేమస్. సో వాళ్ళ కోర్స్ ఆఫ్ చాయిస్ ప్రకారంగా కొంతమంది మన దగ్గరికి ఎలా వస్తారంటే బీటెక్ మెకానికల్ చేసి ఇప్పుడు డేటా సైన్స్ కావాలంటారు, ECE చేసి AI కావాలంటారు. సో ఇలాంటి ట్రాన్సిషన్ ఏ యూనివర్సిటీస్లో అయితే బాగా ఉంటుంది, వాళ్ళకి బేసిక్స్ నుంచి వాళ్ళు కరికులంలో ఎక్కడ ఉంది. బికాస్ కొంతమంది కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది జీరో నాలెడ్జ్తో ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ అవర్ టీమ్ విల్ ఐడెంటిఫై
and filter out such universities and they only apply for them. Okay. So that ఏంటంటే ఒకటి we make sure we are matching your requirements and also the university requirements together so that we hit the success with the admission. Okay. సో అడ్మిషన్ వచ్చిన తర్వాత వీసా ప్రాసెస్, ఈ వీసా ప్రాసెస్ ఇంతకుముందు చెప్పినట్టు మెడికల్ టెస్ట్లు, ఫండింగ్, డాక్యుమెంటేషన్, ఇవన్నీ మా టీమ్ విల్ టేక్ కేర్ అబౌట్ ఇట్. ఆ తర్వాత వీ విల్ హెల్ప్ యూ లాంచ్ ద వీసా అపాయింట్మెంట్ అండ్ వీసా ఫైలింగ్. ఆ వీసా వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మీకు కావాల్సింది అక్కడ ఎలా వెళ్ళాలి, అకామిడేషన్ ఎలా ఉంటుంది. ఇది ఆల్రెడీ యూనివర్సిటీస్ ఆఫీషియల్గా వర్క్ చేయడం వల్ల మాకు ప్రతి యూనివర్సిటీలో కూడా వీ హ్యావ్ గుడ్ కాంటాక్ట్స్ అండ్ as well as the వాట్ వీ కాల్ ఇంటర్నేషనల్ ఆఫీస్ సపోర్ట్ ఉంటుంది. సో వీళ్ళకి వెళ్ళేటప్పటికి అకామిడేషన్ కూడా రెడీగా ఉండేలాగా మనం ప్లాన్ చేసి మనం సెట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ పార్ట్ టైం జాబ్స్ సంబంధించి అయితే ఒకవేళ పాసిబిలిటీ ఉంటే యూ కెన్ ఖచ్చితంగా, బికాస్ ఎవ్రీ యూనివర్సిటీ వీ హ్యావ్ మోర్ దెన్ 50 to 100 స్టూడెంట్స్ ఎవ్రీవేర్. సో వన్స్ వీ రికమెండ్ దెమ్ అఫ్ కోర్స్ దట్ విల్ బి డెఫినెట్లీ ఆఫ్ హెల్ప్ఫుల్. అంటే ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు నేను ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళు రిఫర్ చేస్తాను. సో దే విల్ డెఫినెట్లీ టెన్ టు హెల్ప్ ఇట్. So it is not a mandatory thing what they have to do, but touchwood with Videsh Consults network that has become helpful for the students. ఓకే, ఫ్రమ్ పాస్ట్ 18 yearsగా విదేశ్ కన్సల్ట్స్ అయితే ఉంది. Yeah. విదేశ్ కన్సల్ట్స్ని మేము ఎలా సంప్రదించాలి సార్? సో వీ హ్యావ్ 13 branches throughout India అండి. సో మీరు ఎక్కడ నియరెస్ట్ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ కాంటాక్ట్ చేయొచ్చు. or ఇప్పుడు మన బైజీలో ఉన్న ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే దే విల్ హెల్ప్ యూ విత్ ద రైట్ గైడెన్స్ ఫ్రమ్ వేర్ యాక్చువల్లీ యూ కాలింగ్ అండ్ దాని తగ్గట్టు ఎక్కడ మ్యాప్ చేయాలి, తర్వాత ఏ యూనివర్సిటీస్ ఏ కోర్స్ అంతా కూడా మా టీం మిమ్మల్ని మొత్తం కంప్లీట్ హెల్ప్ చేసి దే హెల్ప్ యూ గెట్ టు ది యూకే. ఓకే, నైస్ సార్. ఏంటంటే ఇప్పుడు మీరు ఇలా చెప్తూ ఉంటే నాకు కూడా యూకేకి వెళ్ళి ఏదైనా జాబ్ చేయాలని అనిపిస్తుంది. ఆ పాసిబిలిటీ అయితే లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సాయినాథ్ గారు. థ్యాంక్ యూ జానికియా, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.